హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్మా పాఠశాల. ఈరోజు మనం ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అదేంటంటే కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ డిగ్రీ సెల్సియస్ టు ద డిగ్రీ ఫారెన్ హీట్. అంటే ఏంటి, మనం టెంపరేచర్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చినప్పుడు ఫారెన్ హీట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము, అలాగే ఫారెన్ హీట్లోకి ఇచ్చినప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఎందుకు మనం ఇక్కడ టెంపరేచర్ కన్వర్షన్ అనేది చదువుతున్నాము అంటే ఇన్ ఫార్మసీ ఇండస్ట్రీ ఏంటి, మన ఫార్మసీ ఫీల్డ్లో డిఫరెంట్ స్టెప్స్లో మనకి టెంపరేచర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రిపరేషన్ చేస్తున్నాము, ఒక ఎమల్షన్ ప్రిపేర్ చేస్తున్నాము, ఆయింట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాము, క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏంటి, మనకు టెంపరేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ పారాఫిన్ అనుకోండి, లేదు ఎనీ వ్యాక్స్ని మనం మెల్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటి, మనకి టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఏ టెంపరేచర్ దగ్గర పర్టికులర్ వ్యాక్స్ అనేది మెల్ట్ అవుతుంది, ఏ టెంపరేచర్ దగ్గర మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, మనము టెంపరేచర్ గురించి ఒక ఐడియా అయితే ఉండాలి. దెన్ ఏంటి, మనము ఈ టెంపరేచర్ని ఎలా కన్వర్ట్ చేయాలి డిగ్రీ సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్లోకి, అలాగే ఫారెన్ హీట్ నుంచి డిగ్రీ సెల్సియస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ సింపుల్గా డిస్కస్ చేసాము. ఫస్ట్, కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ డిగ్రీ సెల్సియస్ టు ద ఫారెన్ హీట్ అండ్ ఫారెన్ హీట్ టు ద డిగ్రీ సెల్సియస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫార్ములా ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ ఫారెన్ హీట్ టు డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ ఏంటి, మనము టెంపరేచర్ మనకి ఫారెన్ హీట్లలో ఇచ్చింటే ఎలా కన్వర్ట్ చేస్తాము డిగ్రీ సెల్సియస్లోకి. చూడండి, ఈ ఫార్ములాను మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బై సింపుల్ ట్రిక్. ఇక్కడ ఏంటి, మనకి ఏబీసీ నెంబరింగ్ ఇస్తే చూడండి, ఇక్కడ ఏబీసీ కదా, నెంబరింగ్ ఇస్తే ఏ 1 2 3 4 5 6 కదా. దెన్ ఏంటి, మనకి సి అనేది 3, అలాగే ఎఫ్ అనేది 6. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకేంటి, ఎక్కడ సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్కడ మల్టిప్లై చేయాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఎఫ్ అంటే 6, సి మీన్స్ 3. చూడండి, ఫస్ట్ కన్వర్షన్ ఆఫ్ ఫారెన్ హీట్ టు ద డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ మనకి ఏంటి కావాల్సింది, సి కదా, సి మీన్స్ లో నెంబర్. ఇక్కడ మనము లో నెంబర్ని డిటర్మైన్ చేయాలి. దెన్ ఇక్కడ హై నెంబర్ నుంచి లో నెంబర్ని డిటర్మైన్ చేయాలి. ఫార్ములా ఏంటంటే సబ్ట్రాక్ట్ 32 దెన్ మల్టిప్లై బై 5/9. ఫస్ట్ ఏంటి, 32ను సబ్ట్రాక్ట్ చేయాలి, దెన్ తర్వాత ఏంటి, మల్టిప్లై బై 5/9. ఇక్కడ ఈ ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలనేది ఎలా ఐడియా పెట్టుకుంటాము అంటే ఇక్కడ ఏంటి, మనం సిని డిటర్మైన్ చేయాలి. సి అంటే ఏమని చెప్తున్నాము, స్మాల్ నెంబర్ అని చెప్తున్నాం కదా. ఈ స్మాల్ నెంబరు దానికి ఏంటి, మనకి ఎఫ్ అనేది లార్జ్ నెంబర్ కదా, బిగ్ నెంబర్ కదా ఎఫ్ అనేది. ఈ బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని ఎలా డిటర్మైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 ఇచ్చాము, 2 ఈ 5 నుంచి 2ని డిటర్మైన్ చేయమంటే ఏంటి, మనకి ఈ 5లో దాని 3 తీస్తేనే కదా మనకు, చూడండి 5 నెంబర్ ఇచ్చాము, దీని నుంచి 2కు కన్వర్ట్ చేయమన్నాము. అప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము, ఈ 5లో నుంచి -3 చేస్తే మనకి 2 వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి స్మాల్ వాల్యూ కనుక్కోవాలంటున్నారు కాబట్టి ఏంటి, ఏదైతే లార్జ్ వాల్యూ ఉందో ఆ లార్జ్ వాల్యూ నుంచి ఫస్ట్ 32 అనేది డివైడ్ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తాము, సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, ఏదైతే లార్జ్ నెంబర్ ఉందో ఈ లార్జ్ నెంబర్లో నుంచి 32 అనేది మైనస్ చేస్తాము. ఇక్కడ ఎందుకు మైనస్ చేస్తున్నాము మీన్స్, సి అనేది స్మాల్ నెంబర్ కదా, స్మాల్ నెంబర్ కాబట్టి ఈ లార్జ్ నెంబర్లో నుంచి మనము 32ని డివైడ్ సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి సి వాల్యూ వస్తుంది ఇంటూ 5/9. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కన్వర్షన్ ఫర్ ఫారెన్ హీట్ టు ద డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ ఏంటి నాన్న, ఇక్కడ ఎందుకు ఫస్ట్ మైనస్ చేస్తున్నాము సబ్ట్రాక్ట్ అంటే సి అనేది స్మాల్ వాల్యూ కదండి. ఇది ఒక ట్రిక్ అనమాట, ఎలా రిమెంబర్ పెట్టుకోవాలి అని. సి అనేది స్మాల్ కాబట్టి ఇక్కడ ఏంటి, ఎఫ్ మైనస్ సి తక్కువ వాల్యూ ఉంది కాబట్టి మనం ఇది డిటర్మైన్ చేయాలంటే ఎఫ్ మైనస్ 32 ఇంటూ 5/9. ఇది స్మాల్ వాల్యూ ఎఫ్ టు సికి కన్వర్ట్ చేసేటప్పుడు. దెన్ నెక్స్ట్ ఫార్ములా ఫర్ కన్వర్షన్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టు ద ఫారెన్ హీట్. ఇక్కడ ఎలా కన్వర్ట్ చేస్తాము, ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాము, సబ్ట్రాక్ట్ చెప్పాము. ఎందుకు, అక్కడ స్మాల్ నెంబర్ని డిటర్మైన్ చేయాలనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి, ఇది ఎఫ్ అనేది లార్జ్ నెంబర్ కదా, లార్జ్ నెంబర్ని డిటర్మైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకోండి, 2ను 5కి కన్వర్ట్ చేయండి అంటే ఏం చేస్తాము, మనము 2 ప్లస్ దీనికి ఒక 3 యాడ్ చేస్తే మనకి 5 వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, మనము
అడిషన్ అనేది వాడుతున్నాం. కాబట్టి ఏంటి, ఫస్ట్ మల్టిప్లై బై 5/9 ఏదైతే మనకి సి ఉందో సిని మల్టిప్లై బై 5/9తో మల్టిప్లై చేస్తాము. ఆఫ్టర్ దట్ వీఆర్ యాడింగ్ ద 32. ఇక్కడ ఏంటి, స్మాల్ వాల్యూ లార్జ్ వాల్యూ కాబట్టి +32 యాడ్ చేస్తున్నాము, అక్కడ స్మాల్ వాల్యూ కాబట్టి -32 చేస్తున్నాము. ఇంటూ సి ఇంటూ 9/5 ఇంటూ 3/2. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టు ద ఫారెన్ హీట్ సెంటిగ్రేడ్. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫార్ములా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ 5/9 వస్తుంది, ఇక్కడ 9/5 వస్తుంది. ఎందుకు, ఇది ఎలా రిమెంబర్ పెట్టుకోవాలి, స్మాల్ వాల్యూని డిటర్మైన్ చేయాలి కాబట్టి స్మాల్ నెంబర్ పైన ఉంటుంది, అలాగే లార్జ్ వాల్యూని డిటర్మైన్ చేయాలి కాబట్టి లార్జ్ నెంబర్ ఇలా పైన ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా ట్రిక్స్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు సిలోకి కన్వర్ట్ చేయండి, ఫారెన్ హీట్ నుంచి సికి కన్వర్ట్ చేయండి అంటే ఏంటి, మనకి సి అనేది స్మాల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ సబ్స్ట్రాక్ట్ చేస్తాము. అలాగే మనకి ఏదైతే 5/9 ఉందో, ఇది ఎందుకు 5/9 వస్తుందంటే పైన స్మాల్ నెంబర్ 5 వస్తుంది, డివైడెడ్ బై 9 వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఇది లార్జ్ నెంబర్ కాబట్టి ఏంటి, మనము 9/5 ప్లస్ ఇక్కడ అడిషన్ చేస్తున్నాము, 32 అడిషన్ చేస్తే మనకి కన్వర్షన్ అనేది అయిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. క్వశ్చన్, వాట్ ఈస్ ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఫర్ 98.6 డిగ్రీ ఫారెన్ హీట్ టు డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ ఏమంటున్నారు, మనకి 98.6 అనేది నార్మల్ బాడీ టెంపరేచర్ ఇన్ ఫారెన్ హీట్లోకి కన్సిడర్ చేస్తే దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే. ఇక్కడ మనం పైన చెప్పినట్లు ఇక్కడ ఫార్ములా ఏంటన్నా, ఇక్కడ మనకు స్మాల్ నెంబర్ని డిటర్మైన్ చేయమంటున్నారు. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, F - 32 ఇంటూ 5/9 కదా. దెన్ ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారు, 98.6 -32 ఇంటూ 5/9. దెన్ 98లో 32 పోతే ఎంత వస్తుంది మనకి, 66.6 ఇంటూ 5/9. దెన్ 66.6 ఇంటూ 5 ఎంత వస్తుంది వాల్యూ, 333. ఓకే, దెన్ 9. దెన్ ఆల్ కమ్ టు 37 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఏంటి, మనం బాడీ టెంపరేచర్ని ఎంత అంటే, మన బాడీ టెంపరేచరు నార్మల్ బాడీ టెంపరేచర్ ఈస్ 98.6 డిగ్రీస్ ఫారెన్ హీట్లోకి వచ్చేసరికి 98.6 డిగ్రీ ఫారెన్ హీట్. అదే డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేసరికి 37 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, మోర్ దాన్ 98.6 డిగ్రీస్ ఉంటే ఫీవర్గా కన్సిడర్ చేస్తాము, అలాగే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫీవర్గా కన్సిడర్ చేస్తాము. దెన్ అగైన్ ఇంకొక స్మాల్ ప్రాబ్లం, కన్వర్ట్ ద టెంపరేచర్ ఆఫ్ స్కేల్డింగ్ వాటర్ 54 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటూ డిగ్రీ ఫారెన్ హీట్. ఇక్కడ ఏంటి, డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయమన్నాడు. ఫారెన్ హీట్ అంటే లార్జ్ నెంబర్ కదా, దీన్ని ఏం చేస్తాము మనము ఇంటూ లార్జ్ నెంబర్ కాబట్టి 9/5 ఇంటూ ఇక్కడ ప్లస్ చేస్తున్నాం, +32. మనకి ఎంత ఇచ్చారు వాల్యూ, సి వాల్యూ 54 ఇంటూ 9/5 ప్లస్ 32. దెన్ ఏమవుతుంది మనకి ఫైనల్గా 129.2 డిగ్రీ ఫారెన్ హీట్. దిస్ ఈస్ ద మెథడ్ టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టు ద ఫారెన్ హీట్ ఆర్ ఫారెన్ హీట్ టు ద డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ ఈ స్మాల్ ట్రిక్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కడ ప్లస్ చేయాలి, ఎక్కడ మైనస్ చేయాలి, ఎక్కడ 5/9 యూస్ చేయాలి, ఎక్కడ 9/5 యూస్ చేయాలి అనేది తెలుస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద టుడే టాపిక్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ ఛానల్ను ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసము కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.